ఈ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాం. ప్రీవియస్ స్వింగ్‌లో ఇదే కదా! దీని ప్రీవియస్ స్వింగ్‌లో దగ్గర స్టాప్ లాస్ అండ్ యూ కెన్ గో విత్ 1:2 ప్రాఫిట్. రైట్. సో, ఈ స్ట్రాటజీ తోటి ఒకే స్టాక్‌లో మీరు మల్టిపుల్ టైమ్స్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. అండ్ హలో ఫోక్స్, వెల్కమ్ టు వాట్ ది స్టాక్. ఇవాళ మనం ఒక సింపుల్ యెట్ పవర్‌ఫుల్ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. ఈ స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీలో మనం 3 టైమ్ ఫ్రేమ్స్, 2 ఇండికేటర్స్, 1 ప్రైస్ యాక్షన్‌తో మనం ఒక నైస్ స్వింగ్ ట్రేడ్‌లో ఎంటర్ అయ్యి గుడ్ మూవ్ క్యాప్చర్ చేసి మంచి టైంలో ఎగ్జిట్ అయిపోతాం. రైట్. ఆల్సో ఈ వీడియోలో మనం ఎంటైర్ సెటప్ చూద్దాం. ఈ సెటప్ వెనక రీజన్ ఏంటి? ఈ సెటప్ వెనక లాజిక్ ఏంటో చూసుకుందాం. దాని తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అండ్ ఒక స్కానర్ క్రియేట్ చేసుకుందాం. ఆ స్కానర్ ఎలా వాడాలో చూసుకుందాం. అండ్ కొద్దిగా ప్రాక్టీస్ కూడా చేద్దాం. సో, మీరు గనక ఈ ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ కాంటెంట్. స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, పొజిషనల్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, బ్రేక్అవుట్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, ఇంట్రాడే స్ట్రాటజీస్, స్కాల్పింగ్ స్ట్రాటజీస్ ఇవన్నీ వస్తాయి మీకు ఛానల్‌లో. ఖచ్చితంగా ఒక క్విక్ లుక్ ఏసేయండి ఇఫ్ యూ ఆర్ న్యూ టు ద ఛానల్. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియోస్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో వీ హ్యావ్ ఎ టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో నేను తీసుకునే ట్రేడ్స్, నేను తీసుకునే సెటప్స్, ఎందుకు తీసుకుంటున్నాను, ఎక్కడ ఎంట్రీ, ఎక్కడ ఎగ్జిట్, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను, ఆ సెటప్స్ వెనక రీజన్ ఏంటి, ప్లస్ ఇంట్రెస్టింగ్ మార్కెట్ న్యూస్ అండ్ ఆ రోజు మంచి స్టాక్స్ ఏవైతే మంచి సెటప్‌లో వస్తున్నాయి, ఇవన్నీ నేను ఆ ఛానల్‌లో పెడతాను. సో, మేక్ ష్యూర్ థాట్ ఆ ఛానల్ జాయిన్ అయిపోండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ జస్ట్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. సో, నేను చెప్పినట్టు ఈ వీడియోలో మనం మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ వాడతాం. ఈ మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్‌లో మనం మంత్లీ, వీక్లీ అండ్ డైలీ అనాలిసిస్ చేస్తాం. మంత్ అండ్ వీక్‌లో మనం ట్రెండ్ ప్లస్ మొమెంటమ్ చూస్తాం. అండ్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో వచ్చేసి మనం రైట్ ప్రైస్ యాక్షన్ ప్లస్ ఫార్మేషన్. ఒక క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్, మంచి క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ చూసి మనం ట్రేడ్‌లోనే ఎంటర్ అవుతాం. రైట్. సో, మొమెంటమ్ ఐడెంటిఫై చేస్తాం. అండ్ రైట్ టైంకి మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ప్రైస్ యాక్షన్ తోటి ఎంటర్ అయ్యి పెద్ద మూవ్స్ అనేది ఎంజాయ్ చేస్తాం. రైట్. సో, ఈ సెటప్ ఏంటి, ఎందుకు వర్క్ చేస్తుందో ఒక క్విక్ అండర్‌స్టాండింగ్ తీసుకుందాం. ఫస్ట్ మనం మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో విల్ సీ వాట్ ఈస్ ద డైరెక్షన్. రైట్. సో, మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో మనం ఆర్ఎస్ఐ ప్లస్ ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఆఫ్ 50 పీరియడ్ ఎక్స్‌పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పెట్టుకుంటాం. అండ్ మనం ఏమంటామంటే మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఈ ఆర్ఎస్ఐ అనేది అబవ్ 60, ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ 60 ఉండి అండ్ ప్రైస్ అనేది గ్రేటర్ దాన్ 50 పీరియడ్ ఈఎంఏలో ఉంటే వి విల్ షార్ట్ లిస్ట్ దోస్ స్టాక్స్. రైట్. సో, ఇదేం చెప్తుందంటే లాంగ్ టర్మ్ ట్రెండ్ అనేది పాజిటివ్ అని చెప్తుంది. ప్లస్ స్ట్రాంగ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. అండ్ ఎక్కువ సెల్లింగ్ మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఎక్కువ సెల్లింగ్ అనేది మనకి రావట్లేదు అని చెప్తుంది. సో, ఇది ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ 60 ఉంటే వెరీ స్ట్రాంగ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇంట్రెస్ట్ అని చెప్తుంది. ప్రైస్ ఈస్ గ్రేటర్ దాన్ 50 పీరియడ్ ఈఎంఐ ఉంటే గుడ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ ఉందని చెప్తుంది. దాని తర్వాత ఇంకొక స్టెప్ కిందకొస్తాం. ఈ స్టెప్‌లో ఏం చేస్తామంటే వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మనం మొమెంటమ్ అనేది క్యాచ్ చేస్తాం. రైట్. మొమెంటమ్ ఎలా క్యాచ్ చేస్తాం? ఇప్పుడిప్పుడే స్టాక్ అనేది స్ట్రెంగ్త్ గెయిన్ అవుతుంది అని తెలుసుకోవడానికి మొమెంటమ్ క్యాచ్ చేస్తాం. అండ్ ఈ మొమెంటమ్ కోసం అగైన్ సేమ్ లాజిక్, ఆర్ఎస్ఐ అబవ్ 60 అండ్ ప్రైస్ అబవ్ వీక్లీ ఈఎంఐ ఆఫ్ 50 పీరియడ్స్. రైట్. సో, ఆర్ఎస్ఐ అబవ్ 60 అండ్ ప్రైస్ ఈస్ అబవ్ 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్. దాని తర్వాత ఇది ఎందుకు చూస్తామంటే స్టాక్ అనేది బుల్లిష్ ఒకటే కాదు, బట్ ప్రస్తుతానికి మొమెంటమ్ అండ్ స్ట్రెంగ్త్ గెయిన్ చేస్తుంది ఒక ఇంటర్మీడియేట్ టైమ్ ఫ్రేమ్‌లో అనేది మనకి చెప్తుంది. సో, హైయర్ టైమ్ ఫ్రేమ్ విచ్ ఇస్ మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో మనం బులిష్‌నెస్ చూస్తాం. ఎంత స్ట్రాంగ్‌గా బులిష్ ఉందో చూస్తాం. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా ఎంత స్ట్రాంగ్‌గా మొమెంటమ్ ఆర్ స్ట్రెంగ్త్ అనేది స్టాక్ గెయిన్ చేస్తుందో మనం చూస్తాం. దాని తర్వాత విల్ కమ్ టు డైలీ టైమ్ ఫ్రేమ్. ఈ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో విల్ లుక్ ఎట్ ఎ నైస్ ప్యాటర్న్. ఒక మంచి ప్యాటర్న్ ఫార్మ్ అయితే ఆ ప్యాటర్న్ మీద మనం బ్రేక్‌ఔట్‌తో ట్రేడ్ అనేది తీసుకుంటాం. ఐదర్ కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ ఫార్మ్ అవ్వచ్చు, ఆర్ కన్సల్టేషన్ ప్యాటర్న్ అవ్వచ్చు, ఆర్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అవ్వచ్చు, ఆర్ మీకు ఆహ్, డబుల్ బాటమ్ గాని, ట్రిపుల్ బాటమ్ గాని ప్యాటర్న్ ఫార్మ్ అయితే మనం చూసి ఆ ప్యాటర్న్ మీద మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం. ఒకవేళ మీరు ప్యాటర్న్స్ గురించి అంత క్లారిటీ లేదు అనుకుంటే నేను ఒక వీడియో చేశాను. ఇట్స్ 8 అవర్ వీడియో. ఆ వీడియోలో ఒక మధ్యలో ఐ టాక్ అబౌట్ ప్యాటర్న్స్. ఆ ప్యాటర్న్ వీడియో లింక్, ఆ వీడియో లింక్ విత్ ప్యాటర్న్ టైమ్ స్టాంప్ లింక్ నేను కింద ఇచ్చేస్తాను. ఒక్కసారి వీడియో చూసేయండి. మేబీ 1.5, 2 పెట్టుకొని చూస్తే మీకు చాలా క్విక్‌గా అర్థమైపోతుంది. వన్స్ ఆ అండర్‌స్టాండింగ్ వచ్చాక యూ కెన్ గో అహెడ్ అండ్ గో డీపర్
into the price action in daily time frame, right? సో యాజ్ అ సెడ్, డైరెక్షన్ మొమెంటమ్ కన్ఫర్మ్ అయిపోయాక మనం డైలీ చార్ట్లోకి ప్యాటర్న్స్ చూసుకుంటాం. కొన్ని స్పెసిఫిక్ బ్రేక్అవుట్ ప్యాటర్న్స్ చూసుకుంటాం. కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ కానీ, డబుల్ ఆర్ ట్రిపుల్ బాటమ్ కానీ, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ కానీ, లేకపోతే కప్ అండ్ హ్యాండిల్ ఫార్మేషన్ కానీ, ఇవన్నిట్లో ఏదైనా ఒక మంచి ఫార్మేషన్ నుంచి బ్రేక్అవుట్ ఇస్తే అప్పుడు మనం లాంగ్ ట్రేడ్ తీసుకుంటాం, రైట్? సో దీని యొక్క రూల్స్ ఏంటో ఒకసారి క్విక్గా లుక్ వేసేద్దాం. ఫస్ట్ స్టెప్, లాంగ్ టర్మ్ బులిష్నెస్ కోసం మంత్లీ ఆర్ఎస్ఐ షుడ్ బి గ్రేటర్ దాన్ 60 అండ్ ప్రైస్ మూవింగ్ యావరేజ్ పైన ఉండాలి. సేమ్ థింగ్ వీక్లీలో కూడా, వీక్లీ ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ 60 అండ్ ప్రైస్ ఈజ్ అబౌవ్ మూవింగ్ యావరేజ్. ఒకసారి రెండు కన్ఫర్మ్ అయ్యాక మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చి ఒక మంచి ప్రైస్ యాక్షన్ కానీ ప్యాటర్న్ కానీ చూసుకుంటాం. ఓకే, సో ఈ డైలీ చార్ట్లో ప్రైస్ ఇలాగ కన్సాలిడేషన్ అయ్యి ఇలా బ్రేక్అవుట్ ఇచ్చిన, లేకపోతే ఇలాగా కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ చేసి ఇలా బ్రేక్అవుట్ ఇచ్చిన, ఆర్ ఇలాగా డబుల్ బాటమ్ ఇచ్చి బ్రేక్అవుట్ ఇచ్చిన, లేకపోతే ట్రిపుల్ బాటమ్ ఇచ్చి పైకి బ్రేక్అవుట్ ఇచ్చిన, ఇలాంటి క్యాండిల్ స్టిక్ ఆర్ ప్రైస్ యాక్షన్ ఫార్మేషన్స్ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ మనం లాంగ్ ట్రేడ్ అయితే తీసుకుంటాం. అండ్ అఫ్ కోర్స్ మనం కొన్ని 2-3 ఎగ్జాంపుల్స్ చూస్తే ఇంకా చాలా క్లారిటీ వస్తుంది. అండ్ దెన్ కన్ఫర్మేషన్ ఏంటి, ఎంట్రీ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ చూద్దాం. ఎంట్రీ అనేది ఒక్కసారి ఈ కన్ఫర్మేషన్ వచ్చాయి కదా, ఇక్కడ 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 ఎక్కడైనా సరే బ్రేక్అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్లో ఓపెన్లో మనం ట్రేడ్ అనేది ఎంటర్ అవుతాం. ఈ ప్యాటర్న్, సో వాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ప్యాటర్న్ పైన క్లోజింగ్ ఇవ్వాలి, రైట్? అలా పైకి వెళ్ళి కిందకు వస్తే సరిపోతుంది. ఆ ప్యాటర్న్ పైన క్లోజింగ్ ఇవ్వాలి. రెక్టాంగిల్ పైన క్లోజ్, కన్సాలిడేషన్ పైన క్లోజింగ్ కానీ, లేకపోతే హెడ్ అండ్ షోల్డర్స్ పైన క్లోజింగ్ కానీ, లేకపోతే డబుల్ బాటమ్ ఆర్ ట్రిపుల్ బాటమ్ తర్వాత మంచి క్లోజింగ్ కానీ ఇచ్చి, ఒక్కసారి క్లోజింగ్ ఇచ్చిన తర్వాత దాని నెక్స్ట్ ఫాలోయింగ్ క్యాండిల్ మీద మనం లాంగ్ ట్రేడ్ అనేది తీసుకుంటాం. అండ్ స్టాప్ లాస్ అనేది ప్రీవియస్ స్వింగ్ లోలో పెట్టి కంఫర్టబుల్గా 1:2 50% బుక్ చేసేసుకొని మిగతాది మనం ట్రైల్ చేసుకుంటూ వెళ్తాం. ఆర్ మీ ట్రైలింగ్ స్టాప్ లాస్ కొద్దిగా కష్టం అనిపిస్తే యూ కెన్ బుక్ 100% ప్రాఫిట్ అట్ 1:2, రైట్? సో క్విక్గా మనం ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూసుకొని దాని తర్వాత మనం స్కానర్ క్రియేట్ చేసుకొని కొద్దిగా బ్యాక్ టెస్ట్ చేద్దాం, రైట్? రైట్, సో ఒక ర్యాండమ్ స్టాక్ తీసుకున్నాం, సే కోల్ ఇండియా. ఈ కోల్ ఇండియాలో యూ విల్ యాడ్ ఫస్ట్ 2 ఇండికేటర్స్. ఒక ఇండికేటర్ వచ్చేసి ఆర్ఎస్ఐ ఇండికేటర్ యాడ్ చేసుకుంటాం. అండ్ సెకండ్ ఇండికేటర్ వచ్చేసి ఈఎంఐ, కలర్డ్ ఈఎంఐ ఉంది కదా, ఈ కలర్డ్ ఈఎంఐ అనేది మనం యాడ్ చేసుకుంటాం. ఈ కలర్డ్ ఈఎంఐ ఫండమెంటల్ ఎందుకు యాడ్ చేసుకుంటాం అంటే అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు గ్రీన్ కలర్, డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు రెడ్ కలర్ ఆటోమేటిక్గా వేచేస్తే మనం అంత బరువు బాదుకోకర్లేదు అప్ ట్రెండ్లో ఉందా డౌన్ ట్రెండ్లో ఉందా అని. సో విల్ జస్ట్ పుట్ కలర్డ్ ఈఎంఐ. అండ్ సెట్టింగ్స్ అనేవి ఇక్కడ విల్ యూస్ ఈఎంఐ లెంత్ 50, కలర్ 0 ఇస్ గ్రీన్ అండ్ కలర్ 1 ఇస్ రెడ్. కాబట్టి కొద్దిగా ఫర్ ఈజ్ ఆఫ్ విజిబిలిటీ నేను కొద్దిగా టిక్ చేస్తున్నాను, యూ కెన్ కీప్ ఇట్ ద సేమ్. అండ్ ఆర్ఎస్ఐ సెట్టింగ్స్ వచ్చేసి 14 పీరియడ్ ఆర్ఎస్ఐ, అండ్ ఆర్ఎస్ఐ బేస్ ఏమే తీసేస్తాం అండ్ వీ విల్ డార్క్ ఇన్ ద ఆర్ఎస్ఐ, రైట్? సో దిస్ ఇస్ యువర్ చార్ట్ సెటప్. సో ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ మంత్లీ టైం ఫ్రేమ్ చూద్దాం. మంత్లీ టైం ఫ్రేమ్లో ఎక్కడెక్కడ ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ 60 వచ్చిందో చూద్దాం. సో ఇక్కడ నుంచి, రైట్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ 60, దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఫిల్టర్. దాని తర్వాత దాని కరెస్పాండింగ్ ప్రైస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఓకే? దెన్ వీక్లీ చూస్తాం. వీక్లీ ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ 60 ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది, మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది, విచ్ ఎసెన్షియలీ బాయిల్స్ డౌన్ టు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, ఓకే? దాని తర్వాత మనం ఏం చేస్తామంటే, అండ్ ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ టు సీ ప్రైస్ అనేది మూవింగ్ యావరేజ్ పైన ఉండాలి, మూవింగ్ యావరేజ్ గ్రీన్లో ఉండాలి, ఓకే? దెన్ డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్తాం. ఈ డైలీ టైం ఫ్రేమ్లో ఎక్కడైనా ఎక్కడైనా మంచి చార్ట్ ప్యాటర్న్ ఫామ్ చేసిందేమో చూస్తాం, రైట్? చార్ట్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ఫామ్ చేసింది. ఇఫ్ యూ లుక్ క్లియర్లీ, ఇక్కడ ఇదంతా కన్సాలిడేషన్, రైట్? ఈ కన్సాలిడేషన్ తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, రైట్? ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మనం ఈ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాం. ప్రీవియస్ స్వింగ్లో ఇదే కదా, దీని ప్రీవియస్ స్వింగ్లో దగ్గర స్టాప్ లాస్, అండ్ యూ కెన్ గో విత్ 1:2 ప్రాఫిట్, రైట్? మీరు ఒకవేళ స్టాప్ లాస్ ట్రైల్ చేసుకున్నారు అనుకోండి, ఇక్కడ 1:2 బుక్ చేసుకుంటారు. 1:2 బుక్ చేసుకుని ఎవ్రీ స్వింగ్లోకి మీరు స్టాప్ లాస్ అని మార్చుకుంటారు. ఇక్కడ బుక్ చేస్తున్నాక దాని ప్రీవియస్ స్వింగ్లో ఇదే కదా, సో ఇక్కడ పెట్టుకుంటారు. దాని తర్వాత
సెకండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటారు. ఇలా వచ్చి ఇలా కిందకెళ్ళి ఇలా పైకెళ్ళిన తర్వాత ఇక్కడ పెట్టుకుంటారు. దాని సబ్సీక్వెంట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ మీరు ఇక్కడ పెట్టుకుంటారు. దాని తర్వాత ఇక్కడ పెట్టుకుంటారు. దాని తర్వాత మీరు ఇక్కడ పెట్టుకుంటారు. అండ్ దాని తర్వాత మీరు ఇక్కడ పెట్టుకుంటారు. అండ్ ఇక్కడ మీకు స్టాప్ లాస్ అనేది హిట్ అవుతుంది. విచ్ ఇస్ ఎసెన్షియల్లీ 72% రిటర్న్ ఇన్ 170 డేస్. అంటే అప్రాక్సిమేట్లీ 6 మంత్స్‌లో 70% రిటర్న్ వస్తుంది మీకు. రైట్. దాని తర్వాత ఇక్కడ ఏది ఫార్మ్ చేయలేదు. దీని తర్వాత ఇంకెక్కడ మంచి డబుల్ బాటమ్ గాని, ట్రిపుల్ బాటమ్ గాని ఏమి ఇవ్వలేదు. సో, వి విల్ నాట్ పాసిబ్లీ ఎంటర్ ఇంటూ అ ట్రేడ్. రైట్. దాని తర్వాత ఇంకో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, సే వి లుక్ ఎట్ ఐసీఐసీఐ బ్యాంక్. రైట్. సో, అగైన్ మంత్లీ టైమ్ ఫ్రేమ్ వెరీ చాలా వెరీ ర్యాండమ్‌గా తీసుకుంటున్నాను. ఓకే. ఇక్కడే చూద్దాం. ఇక్కడ ప్రైస్ ఎక్కువ పెరగలేదు. సో, ఇక్కడే చూద్దాం. విల్ సీ ఇఫ్ అవర్ థియరీ వర్క్స్ కదా! సో, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో అబోవ్ 60 ఉంది. విచ్ ఇస్ దిస్. దాని తర్వాత వీక్లీ టైమ్ ఫ్రేమ్‌కెళ్తాం. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అబోవ్ 60 ఉంది. అండ్ ఈఎంఐ పైన ప్రైస్ ఉంది. దాని తర్వాత డైలీ టైమ్ ఫ్రేమ్‌కెళ్తాం. డైలీ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళిన తర్వాత యూ విల్ సీ ఇఫ్ యూ కెన్ ఫైండ్ అ బ్రేక్‌ఔట్ ప్యాటర్న్. మీరు జాగ్రత్తగా చూసినట్టయితే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ బ్రేక్‌ఔట్ ఇచ్చింది. ఏది? ఒక రౌండింగ్ బాటమ్ ఇచ్చి బ్రేక్‌ఔట్ ఇచ్చింది. బ్రేక్‌ఔట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ లాంగ్ వెళ్తారు. అండ్ దెన్ ఇది మీ స్టాప్ లాస్. దెన్ మీరు 1:2 టార్గెట్ అచీవ్ చేసేసారు. టెక్నికల్లీ మీరు కరెక్ట్‌గా చూసారంటే 1:2 ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ వెళ్తే మీకు 1:2.9 ఆర్ 1:3 వరకు వస్తుంది. బట్ 1:2 ఇస్ ఆల్సో గుడ్ సక్సెస్‌ఫుల్ ట్రేడ్. రైట్. దాని తర్వాత ఇక్కడ చూసినట్టయితే మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆర్ఎస్ఐ అబోవ్ 60, ప్రైస్ అబోవ్ ఈఎంఐ. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో అగైన్ ఇక్కడ నుంచి ఆర్ఎస్ఐ అబోవ్ 60 అండ్ ఇక్కడ దాకా ప్రైస్ అబోవ్ వీక్లీ ఈఎంఐ. అండ్ దెన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అబోవ్ ఈఎంఐ. ఆర్ఎస్ఐ అబోవ్ 60 అండ్ దెన్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఆర్ఎస్ఐ అబోవ్ 60 అండ్ ప్రతి ఒక్క చోట ఈఎంఐ 50 పైన ఉంది. దెన్ వి గో టు డైలీ టైమ్ ఫ్రేమ్. డైలీ టైమ్ ఫ్రేమ్ ఒకసారి చూద్దాం ఎలాగా మనకి బ్రేక్అవుట్ అయినా ఇచ్చింది. రైట్. మీకు ఇక్కడ అగైన్ మీకు ఒక రౌండింగ్ బాటమ్ ఫామ్ అయింది. రైట్. రౌండింగ్ బాటమ్ పైన క్లోజ్ ఇక్కడ ఇచ్చింది మీకు. సో యూ టేక్ ఎ లాంగ్ పొజిషన్ హియర్ ఈ క్లోజ్ పైన విచ్ ఇస్ హియర్. స్టాప్ లాస్ ఇక్కడ అండ్ యూ కెన్ డూ 1:2 మీకు ఇక్కడ వచ్చేసింది. రైట్. దాని తర్వాత ఇలా సెటప్ ఫామ్ అయిన తర్వాత మీకు కానీ ఆ స్టాక్ అనేది మీరు వాచ్ లిస్ట్‌లో పెట్టుకొని జాగ్రత్తగా ఎవ్రీడే అబ్జర్వ్ చేసినట్టయితే యూ విల్ హ్యావ్ ఫర్దర్ మోర్ ఆపర్చునిటీస్ అనమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక బ్రేక్అవుట్. ఇదొక కన్సాలిడేషన్. రైట్. ఈ కన్సాలిడేషన్ పైన ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో మీరు ఇక్కడ తీసుకుంటారు. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటారు అండ్ 1:2 టార్గెట్. మీకు 1:2 టార్గెట్ ఇక్కడికి వచ్చింది. రైట్. వితిన్ ఫ్యూ డేస్ మీకు 1:2 టార్గెట్ వచ్చేస్తుంది. రైట్. అగైన్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఏరియాలో చూసినట్టయితే మీరు ఇక్కడ మీకు బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ పైన మీరు ఎంట్రీ తీసుకుంటారు. కింద స్టాప్ లాస్ అండ్ అగైన్ యూ హ్యావ్ గాటెన్ యువర్ 1:2. రైట్. 1:2 ట్రేడ్ మీకు దొరికేసింది. రైట్. సో ఫెయిర్లీ సింపుల్ స్ట్రాటజీ. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకుంటే వీ కెన్ టేక్ ఎనీ ఎగ్జాంపుల్స్. డిక్సాన్ తీసుకుందాం. రైట్. ఫస్ట్ మంత్లీ టైం ఫ్రేమ్‌లో ఇక్కడ నుంచి స్టిల్ మంత్లీ టైం ఫ్రేమ్ ఈజ్ అబౌవ్ 60. రైట్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా
దాని తర్వాత వీక్లీ టైం ఫ్రేమ్‌లో మీరు చూసినట్టయితే ఇక్కడి నుంచి ఇదంతా మీకు ఇక్కడి వరకు. మీకు వీక్లీ అబోవ్ 60 అండ్ ప్రైస్ అబోవ్ ఈఎంఐ. డైలీ టైమ్ ఫ్రేమ్‌కొస్తారు. డైలీ టైమ్ ఫ్రేమ్‌కొచ్చిన తర్వాత ఎక్కడైతే మీకు బ్రేక్‌ఔట్ కనిపించిందో, ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీకు ఒక బ్రేక్‌ఔట్ కనిపించింది. రైట్. ఈ బ్రేక్‌ఔట్ పైన క్లోజ్ అయినప్పుడు మనం లాంగ్ ట్రేడ్ అని ప్లాన్ చేస్తాం. దిస్ ఇస్ హియర్. ఈ బ్రేక్‌ఔట్ పైన క్లోజ్ అయింది. సో, ఇక్కడ లాంగ్ ట్రేడ్ తీసుకుంటాం. స్టాప్ లాస్ దీని ప్రీవియస్ స్వింగ్‌లో అండ్ యూ కెన్ గో ఫర్ అ 1:2 టార్గెట్. మీకు అచీవ్ అయిపోయింది. రైట్. అగైన్ ఇందులో కూడా మీరు చూసినట్టయితే యూ హ్యావ్ మల్టిపుల్ ఎంట్రీస్ మీకొచ్చాయి. దెన్ ఈ బ్రేక్‌ఔట్ దగ్గర మీకు ఇంకో ఎంట్రీ వచ్చింది. రైట్. ఆ ఎంట్రీ కావాలంటే మీరు ఇగో ఇక్కడ ఎంటర్ అవుతారు. స్టాప్ లాస్ బిలో స్వింగ్‌లో అండ్ 1:2. ఓకే. అగైన్ ఇక్కడ మీకు బ్రేక్‌ఔట్ ఇచ్చింది. రైట్. బ్రేక్‌ఔట్ ఇచ్చిన తర్వాత మీరు లాంగ్ ట్రేడ్ ఎంటర్ అవుతారు. స్టాప్ లాస్ బిలో ద స్వింగ్‌లో అండ్ అగైన్ మీకు 1:2 ఇచ్చేసింది. రైట్. దాని తర్వాత మీరు చూసినట్టయితే అగైన్ ఇదొక డబుల్ బాటమ్ 1, 2 ఆర్ ట్రిపుల్ బాటమ్. ఈ ట్రిపుల్ బాటమ్ పైన మనకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ అనేది ప్రీవియస్ స్వింగ్‌లో దగ్గర పెడతాం అండ్ 1:2. రైట్. దాని తర్వాత ఇక్కడ ఇంకొక ఎంట్రీ ఇచ్చింది. రైట్. రౌండింగ్ బాటమ్ పైన ఎంట్రీ అగైన్. ప్రీవియస్ స్వింగ్‌లో ఇస్ దిస్ ఇస్ యువర్ స్టాప్ లాస్ అండ్ మీకు మళ్ళీ 1:2 వచ్చేసింది. రైట్. అగైన్ కొద్దిగా డబుల్ బాటమ్ ఇష్ కైండ్ ఆఫ్ సెటప్. మీరు చూసినట్టయితే ఇది ఇలాగా, ఇలాగా డబుల్ బాటమ్. దాని తర్వాత కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత యూ విల్ గో టేక్ ఎ లాంగ్ పొజిషన్. స్వింగ్‌లో కింద స్టాప్ లాస్ అండ్ అగైన్ మీకు 1:2 వచ్చేసింది. రైట్. సో, ఈ స్ట్రాటజీ తోటి ఒకే స్టాక్‌లో మీరు మల్టిపుల్ టైమ్స్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ గనక చేయగలిగితే చాలా మంచి మూవ్స్ అనేవి మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. రైట్. సో, మనం క్విక్‌గా ఒక స్కానర్ బిల్డ్ చేద్దాం దీనికి. అండ్ స్కానర్‌తో కూడా ఒక్కసారి బ్యాక్ టెస్ట్ చేద్దాం ఎలా వర్కౌట్ అవుతుందో. సో, యూ గో టు చార్టింగ్. స్కాన్స్‌కెళ్తాం. విల్ క్రియేట్ ఎ స్కాన్. ఏం చేస్తామంటే ఫస్ట్ ఆర్ఎస్ఐ ఇస్ గ్రేటర్ దెన్ 60. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ మంత్లీ ఆర్ఎస్ఐ గ్రేటర్ దెన్ 60. క్లోజ్ ఇస్ గ్రేటర్ దాన్ 50 పీరియడ్ monthly EMI. Okay. Then again, weekly RS is greater than 60 and it is also greater than price is greater than weekly EMI. Right. దాని తర్వాత టు ఎలిమినేట్ ఈటీఎఫ్స్ ఏవైతే వస్తాయో సో మార్కెట్ క్యాప్ ఈస్ గ్రేటర్ దాన్ 1. సో మార్కెట్ క్యాప్ గ్రేటర్ దాన్ 1 అయితే మీ ఈటీఎఫ్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. సో మీరు కావాలంటే క్యాష్‌లో చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పర్పసెస్ నిఫ్టీ 500. నిఫ్టీ 500 ఇస్ సెట్ ఆఫ్ 500 స్టాక్స్ విచ్ ఇస్ లైక్ ఫెయిర్లీ గుడ్. రైట్. ఆర్ యాస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇంకా తక్కువ యూనివర్స్ కావాలనుకుంటే నిఫ్టీ 100లో కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అవర్ స్కాన్. యూ హ్యావ్ 13 స్టాక్స్ టుడే. ఈ స్కాన్ నేను సేవ్ చేసి నేను ఈ స్కాన్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఎంటీఎఫ్ అనాలిసిస్ విత్ ఈఎంఐ అండ్ ఆర్ఎస్ఐ. రైట్. సో ఈ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీకు. కొద్దిగా బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఎనీ ర్యాండమ్ డేట్ తీసుకుందాం. సే బజాజ్ ఫైనాన్స్ ఆన్ 7/4 వచ్చింది అనుకుందాం. ఓకే. బజాజ్ ఫైనాన్స్ మనకి ఇక్కడ మంత్లీ ఆర్ఎస్ఐ ఇస్ గ్రేటర్ దాన్ 60. సో ఇక్కడ నుంచి వచ్చేసి ఉంటుంది. రైట్. అండ్ యూ గో టు వీక్లీ ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ 60. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వీక్లీ ఆర్ఎస్ఐ గ్రేటర్ దాన్ 60 అండ్ దెన్ డైలీ వెళ్తాం. డైలీ టైం ఫ్రేమ్ వెళ్ళిన తర్వాత ఎక్కడైతే మనకి గుడ్ బ్రేక్ రౌండింగ్ బాటమ్ ఆర్ కన్సాలిడేషన్ పైన క్లోజ్ అయిందో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటాం. సో ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఇక్కడ స్టాప్ లాస్
ప్రీవియస్ స్వింగ్లో ఉంది కదా, ఇక్కడ స్టాప్ లాస్ తీసుకొని మనం విల్ లుక్ ఫర్ 1:2. సో యూ ఆర్ స్టిల్ ఇన్ ద ట్రేడ్, రైట్? దాని తర్వాత ఇక్కడ ఇంకో ట్రేడ్ ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ ఎంట్రీ ప్రీవియస్ స్వింగ్లో వస్తే దిస్ ఇస్ ద స్టాప్ లాస్ అండ్ అగైన్ యూ వుడ్ పాసిబ్లీ బీ స్టిల్ ఇన్ ద ట్రేడ్, రైట్? ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే సే ఇండిగో, రైట్? ఎప్పుడు వస్తుంది మనకి ఇండిగో అనేది? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అండ్ దెన్ వీక్లీ టైం ఫ్రేమ్లో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అండ్ మనం రీసెంట్గా చూసాం కాబట్టి మోస్ట్ లైక్లీ ఇట్ విల్ బీ ఫ్రమ్ హియర్, రైట్? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ఎక్కడెక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఆర్ కన్సాలిడేషన్ పైన క్లోజ్ అయిందో అక్కడక్కడ మనం యూ కెన్ టేక్ ఎ లాంగ్. ఇక్కడ ప్రీవియస్ డబుల్ బాటమ్ దగ్గర క్లోజ్ అయింది, సో యూ టేక్ ఎ లాంగ్ ట్రేడ్ హియర్. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటాం అండ్ యూ హ్యావ్ గాట్ అన్ 1:2 వచ్చేస్తుంది, రైట్? దాని తర్వాత ఇక్కడ డబుల్ బాటమ్, దెన్ ఇక్కడ లాంగ్ తీసుకుంటాం, ప్రీవియస్ స్టాప్ లాస్ ఇక్కడ అండ్ యూ ఆర్ స్టిల్ ఇన్ ద ట్రేడ్. అగైన్ ఇక్కడ మీకు రౌండింగ్ బాటమ్ పైన క్లోజ్ అయింది, దెన్ హియర్ స్టాప్ లాస్ ఇక్కడ అండ్ అగైన్ దిస్ ఆల్సో యు ఆర్ ఇన్ ట్రేడ్, రైట్? సో ఫండమెంటలీ దిస్ ఇస్ హౌ యూ గో హెడ్ అండ్ ట్రేడ్ యువర్ స్టాక్స్. మీకు ఒకవేళ ఇంకా తక్కువ యూనివర్స్గా చేద్దాం అనుకుంటే, ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ మోర్ స్టాక్స్, రైట్, ఇంకొక సింపుల్గా చేయొచ్చు. చేంజ్, పర్సంటేజ్ చేంజ్, ఆ రోజు పర్సంటేజ్ చేంజ్ ఇస్ గ్రేటర్ దాన్ 0 అంటే ఆ రోజు బులిష్ క్యాండిల్ ఇచ్చిందని. సో మీకు ఫెయిర్లీ లెస్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ వచ్చేస్తాయి. అండ్ దిస్ స్కాన్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఆల్రైట్, సో హోప్ యూ గైస్ లైక్ ద వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఫర్ మోర్ ఫర్దర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ లైక్ దిస్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రైట్ ఫోక్స్, సీ యా, బై.